హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ రెసిపీ రెడ్ చికెన్ని ట్రై చేసామండి. చాలా బాగా కుదిరింది, చాలా బాగా టేస్టీగా వచ్చిందని ఇఫ్తార్లోకి మేము రెడ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసాము. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను రెడ్ చికెన్ కోసం లెగ్ పీస్లను అయితే యూజ్ చేస్తున్నాను. మామూలు పీసెస్ అయినా వాడుకోవచ్చు. చూడండి, ఈ లెగ్ పీసెస్ని 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇలాగ ఘాట్లు పెట్టేసి నేను కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలి. చూడండి, నిమ్మరసం వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారంని వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తం చికెన్కి మంచిగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ అంతా ఫ్రెష్ పెరుగుని వేసుకొని పెరుగుని కూడా మంచిగా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని తీసుకొని ఇలాగ కట్ చేసి ఇందులోకి వేస్తున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా అల్లంని ఇలాగ కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొన్ని జీడిపప్పుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 గడ్డల వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలాగ పొట్టు వలిచేసి ఇందులోకి వేస్తున్నాను. అలాగే 10 లేక 12 ఎండుమిరపకాయలని ఇందులోకి వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, రెడ్ చికెన్లోకి ఈ సీక్రెట్ మసాలానే వేస్తారు. చాలా బాగుంటుంది ఇది వేయడం వలన. ఇలాగే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఈ చికెన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా చికెన్ ముక్కలకి ఈ మసాలా పట్టే విధంగా బాగా కలపాలి. చూడండి, ఇలాగ మసాలా మొత్తం బాగా పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి నేను ఒక 1/2 కప్ అంతా ఆయిల్ని వేసాను. ఇందులోకి నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ని వేయించాను కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్పైసెస్ మొత్తం ఇందులోకి వేసుకోవాలి. ఈ స్పైసెస్ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశాను, చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ గ్రేవీతో సహా మొత్తం వేసుకొని మంచిగా కలపాలి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 1/2 అవర్ అయినా టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోకపోతే కొంచెం అడుగంటిపోతుంది. అందుకనే జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులోకి నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు రెడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల సేపు చికెన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది, చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. ఇలానే ఒక 5 నిమిషాల సేపు కుక్ అయితే చూడండి, ఆయిల్ మొత్తం పైకైతే వచ్చేసింది. కర్రీ నుంచి సపరేట్ అయితే అయిపోయింది ఆయిల్. ఇందులోకి 1 స్పూన్ అంతా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చపాతీలో కానివ్వండి, రోటీల్లో కానివ్వండి, నాన్స్లో కానివ్వండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ది బెస్ట్ రెడ్ చికెన్ని మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, రెడ్ చికెన్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి.